హలో, ఐడియాకి అవుతున్నా మీకు ఏ విధంగా సహాయపడగలను? సహాయపడు ఏం లేదు కానీ నేను 20 రూపాయల కారం చేతికి పైసలు ఎవర్రా తీసింది బూసిడి? సారీ సార్, పైసలు ఎవరు తీసింది ఇళ్ళకెళ్ళి? బ్యాలెన్స్ కట్ అయింది అంటున్నారా సార్ మీరు? కొంచెం లైన్లో ఉంటారా? చెక్ చేసి చెప్తాను బ్యాలెన్స్ ఎంత వల్ల కట్ అయిందా. చెప్పు చెల్లి. నిన్న కట్ అయింది అంటున్నారు కదా? నిన్ననే కట్ అయింది. మళ్ళీ నిన్న 8 రూపాయలు కట్ అయింది సార్ మీకు. 8 రూపాయలు ఎందువల్ల కట్ అయిందంటే మొబైల్లో వాచ్ సర్వీస్ యాక్టివేషన్లో ఉంది. ఆ వాచ్ సర్వీస్ గురించి బ్యాలెన్స్ కట్ అయింది. ఇది ఎక్కడిది రాది? నాకు మళ్ళీ మెంటల్ అది నాకు ఏమిటికి వస్తుందో, కూరకు వస్తుందా, బువ్వకి వస్తుందా? అది నాకు అద్దె కడి అయ్యారా అంటే కడి ఎత్తలేరు మీరు. సార్ మీ మొబైల్లో హంగామా యాప్ స్టోర్ అనే సర్వీస్ నాకు అద్దు ఇది ఏంటా? నాకు ఎందుకు హంగామా వ్యాపు? దానివల్ల యూజ్ ఏంటి చెప్పండి. ఓకే సార్, ఇది అనేది మా అడ్డు పైసలు చేయడం పడతాడ తీసుకుంటారట. మొన్న వాళ్ళ నాన్నయ్య కూడా ఏడికాడికి గీకిర్రట. ఆ గీకిన ఏం చేస్తారో అర్థమైతలేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ సర్వీస్ అనేది డియాక్టివేషన్ చేయమంటున్నారు కదా మీరు? పైసలు బాగా దొంగతనం చేస్తారా? లంగాలు తయారయ్యారా బోసిడికే మీరు? సార్ అలా మాట్లాడితే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఎట్లా మాట్లాడతారు బే మీతోటి? పైసలు దెంగేటి దిగుతారు మళ్ళీ మాట్లాడద్దంట అవరా బోసిడికే? సార్ అలా మాట్లాడితే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా? బోసిడికే మా బాధ చెప్తే నీకు కాలు కాడి చేస్తావు. బద్మాష్గా పెట్టే కావు బద్మాష్ కుమార్.